అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని మా దగ్గరికి మాజీ గవర్నర్ మాజీ కేంద్ర మంత్రి వర్యులు విద్యాసాగర్ రావు గారు అనంతగిరికి ఇచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ గురించి కొన్ని విషయాలు వారు ప్రెస్ ముందు మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు పరిచయస్తులే, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అయితే ఎల్లుండి ఏదైతే 18వ తారీఖు నాడు వికారాబాద్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి దాంట్లో మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ గారు, ఇంకా చాలామంది రాష్ట్ర నాయకత్వం మరియు కేంద్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారు కూడా పాల్గొనే అవకాశం ఉంది. డికే అర్ణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, ఇంకా పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ పార్టీ అభివృద్ధిలో విద్యాసాగర్ రావు గారి పాత్ర మీకు అందరికీ తెలిసిందే. గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా, శాసనసభ పక్ష నాయకునిగా మరియు కేంద్ర మంత్రిగా పార్టీకి అనేక సేవలు అందించి మొన్నటి వరకు కూడా మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందించున్నారు. వారు కొన్ని విషయాలు ఇప్పుడు మన ముందు ఉంచుతాం. గవర్నర్గా 5 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను అనుకుంటా హైదరాబాద్లో నేను మళ్ళీ హైదరాబాద్లో పార్టీలో చేరిన తర్వాత ప్రెస్తో మాట్లాడినాను. తర్వాత కరీంనగర్ ఏదో సందర్భంలో మళ్ళీ 1 సంవత్సరంన్నర తర్వాత బహుశా ఇక్కడనే మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. నేను దాదాపు 2 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు అన్ని ప్రధానమైనటువంటి ఛానల్స్ నా ఇంటర్వ్యూ తీసుకుని నా ఇంటికి వచ్చి, ఆ ఇంటర్వ్యూలో నేను 2 విషయాలు చెప్పినా. సహజంగా అడుగుతారు కదా మీరు వచ్చును, మరి ఎందుకు తొందరగా వచ్చును, మహారాష్ట్ర నుంచి ఇంకో 5 ఏళ్ళు ఉంటే బాగుంటుండే కదా, మీరేమైనా ముఖ్యమంత్రి అవుతారా అయింది, లేకపోతే మీతో పార్టీ ఏమైనా అవుతుందా అని చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీరే మాకు చాలా విషయాలు చెప్తారు, మాకు అనుకూలంగా చెప్తారు, కొన్ని ప్రతికూలం కూడా అవుతాయి. ఏదైనా మొత్తానికి మంచి సలహాని ఇచ్చినారు. ఆనాడు నేను చెప్పిన 2 విషయాలు. ఒకటి, నేను మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఎలక్షన్స్ అయినాయి. నేను ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు, ప్రెసిడెంట్ రూల్ పెట్టిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించింది. ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం నాకు కలిగింది యాజ్ ఎ గవర్నర్గా. రెండవది, తమిళనాడు ఇన్ఛార్జ్. ఆ తమిళనాడు పెద్ద గందరగోళం మీ అందరికీ తెలుసు, జయలలిత గారు చనిపోవడం ఇవన్నీ అయినాయి. అప్పుడు 2 ముఖ్యమంత్రులకు ప్రమాణ స్వీకారం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డారు అక్కడ. ఒకసారి పన్నీర్ సెల్వను, తర్వాత ఓపీఎస్, ఈపీఎస్ ఇద్దరికి కూడా ప్రమాణ స్వీకారాన్ని చేయించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చినాక నేను భారతీయ జనతా పార్టీ సభ్యునిగా వెంటనే చేరినాను. ఎందుకంటే ఆలస్యం చేయదు కదా, ఆ జీవితంలో గ్యాప్ రావద్దు. చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి చరిత్ర బీజేపీది. బీజేపీని విడిచిపెట్టి ఉండలేం కదా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రధానమైన ఉద్దేశం ఏముంటుందంటే, చివరి కోరిక ఏముంటుందంటే, చనిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ జెండాను కప్పుకోవాలి. అందుకోసం దాసి పెట్టుకుంటారు చాలామంది పాత కార్యకర్తలు. బాలరెడ్డి గారిని నేను ఇప్పుడే అన్న, నాకన్నా చిన్నోడే కానీ చాలామంది ఉంటారు. అయితే నేను ఆనాడు చెప్పింది ఏమిటంటే, నా కోరిక ఏంది, ఇప్పుడు 2 సార్లు 2 రాష్ట్రంలో తమిళనాడు, మహారాష్ట్రలో ముఖ్యమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించినారు. కాబట్టి తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే ఆ దృశ్యాన్ని చూడాలని ఉంది. మరి ఎక్కడ చూడాలంటే, గవర్నర్ కాబట్టి నాకు ఇన్విటేషన్ వస్తుంది, మొదలే కూర్చుంటా నేను దేనికైనా ఫంక్షన్కు. నా ముందు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఉండాలి. భారతీయ జనతా పార్టీకి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది.
ఎందుకంటే మహారాష్ట్ర గవర్నర్గా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ వచ్చిపోతుంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చాలా చూడడం జరిగింది. అయితే ఇందులో నాకెంత నమ్మకం ఎందుకుందంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అసలు ఎప్పుడూ అధికారంలోకి రావాలని ఆయనకి ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోవడం అనేది అది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం, రీసెర్చ్ చేయాల్సినటువంటి విషయం. తెలంగాణ కోసం పోరాడింది, తెలంగాణ కోసం నేను సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో మాట్లాడి ఉండకపోయినట్టయితే, ఒకవేళ ఆనాడే తప్పిపోయినట్టయితే ఆ పెప్పర్ స్ప్రే కొట్టినాడో లేకపోతే ఇంకేదో కొట్టినాడు కదా, అప్పుడు ఒకనాడు ఆలస్యమైన టైం లేకుండే రాజ్యసభలో ఒకటే రోజు ఉంటాయి. తెలంగాణ కాకపోయింది. చాలా ప్రయత్నం చేసినాము. ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు మేము ముందు చెప్పాల్సిన అవసరం లేదు, తర్వాత చెప్తాం. తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత మరి రావాలి కదా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి కదా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి పరిస్థితులు నిజాం నిరంకుశ పాలన తరువాత ప్రతి గ్రామంలో పోరాటం జరిగింది. స్వాతంత్రం కోసం, విముక్తి కోసం, తెలంగాణ విమోచన కోసం. యావత్ భారతదేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 13 మాసాల 2 రోజులకే ఇక్కడ స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని తెచ్చింది తెలంగాణ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సహకారంతో. ఆనాడు బొల్లారంలో త్రివర్ణ పతాకం మొట్టమొదటిసారి 17 సెప్టెంబర్ 1948లో. దానికోసం మనంతా ఉద్యమం చేసినాం. ఇంకే పార్టీ ఉద్యమం చేయలేదు. అదే నిజమైంది. ఇప్పుడు అమిత్ షా కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, మన హోంమంత్రి. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి జరిగిన ప్రజలకు అన్యాయాలు, నిజాం యొక్క పాలన ఈ విధంగా ఉండే, బ్రిటిషర్ల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు భూస్వాములు కానివ్వండి, మారుమూల ప్రాంతంలో జరిగినటువంటి అరాచకాలు గ్రామాల్లో, ఇవన్నీ కూడా నివృత్తి అయినాయంటే ప్రజల పోరాట ఫలితంగా. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాలేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు ఆలోచించినట్టయితే ఇక్కడ తెలంగాణ అధికారంలోకి వచ్చి తీరాల్సిందే. అందుకోసమే నేను దాదాపు 2 సంవత్సరాల క్రితం ఏదన్నానో, రేపు రాబోయేటువంటి ప్రభుత్వం అది 2 సంవత్సరాలు అవుతుందా 3 సంవత్సరాలు అవుతా, అది తొందరగా అవుతా చెప్పలేము మనం. వచ్చేది మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దానికి ఈనాడు సమాయత్తమవుతుంది పార్టీ. అధ్యక్షుడు సంజయ్ గారు, మిగతా కార్యనిర్వాహక కార్యవర్గమైంది, అందరు వచ్చినారు. అనుకున్న దానికన్నా ఎక్కువ ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు చాలా చక్కగా తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాది నేను కంపేర్ చేసుకుంటున్నాను. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు 4 పార్లమెంట్ సీట్లు ఉంటే 12 అసెంబ్లీ స్థానాలు ఉండే. నా రికార్డ్ బ్రేక్ కావాలి కదా, వచ్చే ప్రెసిడెంట్ చేయాలి కదా. రికార్డ్ బ్రేక్ కాకపోతే ప్రభుత్వం బ్రేక్ కాదు కదా. ప్రభుత్వం రావాలంటే ఉన్న రికార్డ్ బ్రేక్ కావాలి కదా. ఇప్పుడు 4 ఎంపీలు అయినాయి. మొత్తానికి ఇంకా అసెంబ్లీలో రావాలి. ఇంకా రికార్డ్ బ్రేక్ కాలేదు. ఇంకా రేపు రికార్డ్ బ్రేక్ అంటే ప్రభుత్వం కూడా. ఇంతకుముందు రికార్డు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రికార్డు 12 మంది సభ్యులు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు మొన్న ఎక్కువైంది ఒక ఆయన, 2 సభ్యులే. 2 సభ్యులు అనేది చాలా మంచిది. భారతీయ జనతా పార్టీకి చాలా శుభకరం. ఎందుకంటే పార్లమెంట్లో కూడా 2 స్థానాలు ఉంటేనే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఒక అపోజిషన్లో 2 స్థానాలు, కనీసం ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు, 2 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఉంటే మరి భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదిగి 2 స్థానాల నుంచి భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి శక్తి ప్రదర్శించింది శక్తిని భారతీయ జనతా పార్టీ. దీనికి కారణం 2 డివైడ్ అయింది, భాగారం గుణకారం కాదు. ఆ రెండింటి వెనుక ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శక్తి, ప్రజల యొక్క మద్దతు ఆ విధంగా ఉంటుంది. ఈ సభ్యులు ఎంతమంది ఉన్నా
ఇప్పుడు ఇద్దరే సభ్యులున్నా కూడా ఇక్కడ వికారాబాద్ లేదని కాదు, ఇక్కడ రేపు ఎమ్మెల్యే గెలవడానికి ఉన్నది, ఇక్కడ స్తోమత ఉన్నది, అభ్యర్థులు ఉన్నారు, తర్వాత కార్యకర్తలు ఉన్నారు. అయితే ఎన్నికలు అనేది అది ఎన్నో వాటికి ఆధారపడి ఉంటుంది. ఇద్దరు పార్లమెంటులు ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఇద్దరు కేవలం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి అయితే శాసనసభ భారతీయ జనతా పార్టీ సభగా మారుతుంది. ఇది తప్పదు. మరి దీనికి మనం చాలా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు అదృష్టం బాగా ఈనాడు భారతీయ జనతా పార్టీకి మనం ఏదో శ్రమ చేసినాం, కానీ మనకన్నా ఎక్కువ మన నాయకులు చేసినారు, ఎంతోమంది త్యాగం చేసినారు, ప్రాణ త్యాగం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 370 కానీ తర్వాత మిగతా ఎన్నో అంశాల కోసం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశాన్ని విచ్ఛిన్నకరం చేయాలనేటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది బలిదానాలు చేసినటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ. పార్టీ వెనుక ఎంతో శక్తి ఉంది, త్యాగం ఉంది. అన్నిటికన్నా ఈనాడు నరేంద్ర మోడీ గురించి మనం చెప్పుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి గురించి వారి యొక్క పథకాలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాల్లో గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు జ్ఞాపకం వస్తారు. అతి సామాన్యుని యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, మారుమూల ప్రాంతంలో ఒక గ్రామం ఏ విధంగా ఉంది, గ్రామంలో ఉండేటువంటి ప్రజలు తర్వాత పట్టణంలో ప్రజలు ఏ విధంగా త్వరితగతిన వాళ్ళు అభివృద్ధికి రావాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తుల్లో మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆలోచన మనకు తెలుసు. గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్స్ ఆయన చేయించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సిల్చార్ నుంచి పోర్బందర్ వరకు ఆ రోడ్ల మీద నడుస్తుంటే ఇది భారతదేశమేనా అని అనిపించేటువంటి పరిస్థితి. ఆ మధ్యన వాజ్పేయి గారు వారి సమయంలోనే రోడ్లు అయిపోయినాయి. ఆ రోడ్ల పరిస్థితి చూడడానికి విదేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోయినారు. అరే గతంలో వచ్చినప్పుడు ఇంత కాలేదు, ఇప్పుడు ఎట్లయింది దాన్ని అంటే త్వరితగతిన పూర్తి అవుతాయి అనడానికి అది ఉదాహరణ. మనం కూడా ఓసారి ఆలోచించాం. 2-3 సంవత్సరాల లోపటే అంత అభివృద్ధిని సాధించాం. నేను కరీంనగర్లో ఎన్నికల్లో పార్లమెంట్ మొట్టమొదటి గెలిచినప్పుడు నేను ఒక నినాదం ఇచ్చిన ప్రెస్లో, మేము గెలిస్తే కరీంనగర్ నుంచి కాశ్మీర్ దానికి రైలు వేస్తున్నాం. కరీంనగర్ ఎక్కడ, కాశ్మీర్ ఎక్కడ, కొంచెం ఎలక్షన్లో మాట్లాడతాం కదా, అప్పుడు కొంచెం అతిగానే మాట్లాడడం అనిపించింది నాకు. తర్వాత మంత్రిని అయితే ఇది ఏంది మళ్ళా ప్రెస్లో మాట్లాడతారా ఏంది, నన్ను అడుగుతారా ఏంది అనుకున్నా. కానీ ఎవరు అడగలే, వాళ్ళు కూడా మర్చిపోయింది ఇట్లా ఎలక్షన్ నడుస్తే కదా ఇదని. వాళ్ళకు కూడా అంత ఆలోచన లేకుండే కరీంనగర్ నుంచి కాశ్మీర్ ఎట్లా రైలు పెడతామని మెల్లగా కరీంనగర్ దాకా పెద్దపల్లి రైలు గుంజినాం. కరీంనగర్ నుంచి నిజామాబాద్ దాకా వేసినాం. అంటే నేషనల్ రైల్వే అయిపోయింది. ఇక మరి కాశ్మీర్కి ఎట్లా పోవాలి అని అనుకుంటున్నాను. వాజ్పేయి గారు కాశ్మీర్ వ్యాలీ ఆయన ప్రకటన చేసిండు, 1,000 కోట్ల రూపాయలతో. ఇప్పుడు కాశ్మీర్కు రైలు నడుస్తున్నారు. కరీంనగర్ నుంచి కాశ్మీరు, వికారాబాద్ నుంచి కాశ్మీరు, అంటే డైరెక్ట్ వికారాబాద్ కాశ్మీరే కాదు, మొత్తానికి ట్రాక్ అయితే ఉంది. అదేవిధంగా త్వరితగతిన అభివృద్ధి అయ్యేటువంటి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నారు. అప్పుడు మీకు జ్ఞాపకం, గ్రామ పంచాయతీలో బియ్యం కూడా వచ్చేది. గ్రామ పంచాయతీకి బియ్యం సప్లై అయింది. ఆ బియ్యాన్ని చూసి ఎన్నో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఉండింది అప్పుడు. ఆ సడక్ యోజనతో ఎన్నో సడకులు అయినాయి. బియ్యాన్ని కూడా కలిపేది. ఏదైనా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటే మిగతా గ్రామాలతో పాటు మిగతా కార్యక్రమాలతో నిధులతో పాటు ఈ బియ్యాన్ని కూడా కలిపేది. అటువంటి ఒక ఆలోచన ఉండేది. ఒకసారి విశాఖపట్నంలో సెంట్రల్ లైటింగ్స్ తీసుకున్నారు. అక్కడ అదే సెంట్రల్ లైటింగ్ ఎట్లా తీసుకున్నారా అంటే అదే బియ్యం ఉండదు అన్నారు. బియ్యం ఎట్లా లైటింగ్ ఎట్లా అవుతుంది అంటే బియ్యాన్ని అమ్మేసాం, లైటింగ్ పెట్టేసాం అన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, నరేంద్ర మోడీ గారిని చూస్తే అసలు అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూసినట్టు అనిపిస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రతిరూపకంగా ఉన్నాడా మోడీ గారు అనేది ఒక సంక్షేమ పేదలకు సంబంధించిన కార్యక్రమాల కోసం వారు అంత ముందుకు పోతున్నారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, అంతేకాకుండా
కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మనకన్నా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల కన్నా వాళ్ళకు స్ఫూర్తిని ఇప్పటికీ ప్రతిరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందుకోసం దాని యొక్క ప్రభావం రేపు ఎన్నికల్లో మన మీద పడుతుంది. ఇక్కడ మన శ్రమ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా వాటిని అన్నిటి కూడా ప్రజల వద్దకు తీసుకుని పోయినట్టయితే, చాలామంది తీసుకుని పోవడం లేదు, మనం ఇంకా తెలుసుకోవడం లేదు. వాటన్నిటి కూడా ప్రజల దగ్గర తీసుకుపోయినట్టయితే అసలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్ప మరొకటి లేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారి అన్ని పథకాలు ఉన్నాయి, ఎన్నో పథకాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ కానివ్వండి, అర్బన్ ఇది ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, అంతేకాకుండా స్వరోజ్గార్ దీన్ని ఇల్లు కట్టేటువంటి పథకం, స్వగృహ అని ఆవాస్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇన్ని రోజులకు అమలు చేయలేదు, ఇప్పుడు చేస్తూ అంటున్నారు కొన్ని ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ యొక్క సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ పథకం కూడా ఒకటి ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఓట్లు తీసుకునే పథకం ఉంటుంది. ఓట్లు ఎట్లా తీసుకుంటే పథకం ఉంటుంది, అదే కన్నా జియో ఇట్లా ఉండదు కదా ఓట్లది. కానీ నరేంద్ర మోడీ గారి పేరట కొన్ని ఓట్లు ఫిక్స్డ్ డిపాజిట్ అయి ఉన్నాయి, అంతే. అవి ఎటు ఓవి అవి మోడీ గారి పేరట ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి. మిగతా ఓట్లు ఉంటాయి కదా, అవి జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. ఆ జాయింట్ అకౌంట్లో ఉన్న ఓట్లను గుంజుకోవాలి అంతే మనం. అందులో కూడా మోడీ గారి ఓట్లు ఉన్నాయి. ఇదే మొత్తం భారతదేశ వ్యాప్తంగా రిపీట్ అవుతుంది. బీహార్లో ఉన్నదా, బీహార్లో ఓడిపోతాం అనుకున్నారు. ఇట్లున్నది అట్లున్నది, వాడు ఇటు వాడటం రెండుసారి ఎప్పుడు అనుకున్నారు. ఎప్పుడన్నా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకసారి నేను మహారాష్ట్ర ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు సాధారణంగా వస్తుంటారుగా మంత్రులు, ప్రధానమంత్రి వస్తే నేనే ఆయన ఎస్కార్ట్ చేయాలి, ఆయన కార్యాలయం వాళ్ళు ఇవన్నీ ఉండేది. కొంతమంది ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏమన్నారంటే, మాకు ఒక ఇన్ని ఓట్లు వస్తాయి, ఒక 150 కన్నా ఎక్కువ రావు, 150 కన్నా ఎక్కువ రావు అనుకున్నారు. ఏ మంత్రి చెప్పినా కూడా వాళ్ళు అనుకున్న ఓట్ల కన్నా, అనుకున్న సీట్ల కన్నా ఎక్కువ వచ్చినాయి అనూహ్యంగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పినట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్ నరేంద్ర మోడీ ఓట్స్ అండ్ ది ఓట్స్ విచ్ ఆర్ ఇన్ జాయింట్ అకౌంట్, వాటిని మనం వదిలించుకోవాలి, మనం తీసుకోవాలి. దానికే మనం కార్యకర్తలకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన కార్యకర్తల గౌరవం ఎంత పెరిగిందంటారు? మనం ఉట్టిన పెరుగు ఆయన ఎన్ని చేసినా, ఎన్ని గుళ్ళు కట్టించినా, గోపురాలు కట్టించినా, ఎంత చేసినా, మంచిగా పాటలు పాడినా, శివాజీ గణేశన్లా మాదిరి యాక్టర్ అయినా కూడా ఓట్లు వల్ల ఆయనకు పాపం. శివాజీ గణేశన్ ఓడిపోయాడు కదా. ఇవన్నీ ఎన్నైనా కావు. కానీ ఈనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వయంగా ఆయనకు ఒక క్రెడిట్ పెరిగింది. మన షేర్ మార్కెట్లో షేర్లు పెరుగుతాయి కదా, బట్టిగానే షేర్లు పెరుగుతూనే ఉంటాయి. ఎట్లా పెరుగుతుందో అర్థం కాదు, దానికి ఎన్నో ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త కూడా షేర్ పెరిగినట్టే ఆయన పరపతి పెరిగింది. సార్, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే గౌరవిస్తారు. ఓ గల్లీలో ఉంటారే భయ్ బీజేపీ ఆయన బీజేపీ జెండా ఎగురుతుంది ఆయన ఇంటి మీద. నీ జెండా నీ యొక్క పార్టీ బాగాలేకపోతే, నీ లీడర్లు బాగాలేకపోతే ఎవడన్నా తెలియని జెండా కూడా ఉడుగుతారు. అటువంటి పరిస్థితి. మనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఈనాడు, క్రెడిబిలిటీ భారతీయ జనతా పార్టీకి క్రెడిట్ వచ్చినటువంటి పరిస్థితి ఈనాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కార్యవర్గం, మన అధ్యక్షుడి నేతృత్వంలో పోతున్నాం. అనునిత్యం దాదాపు కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటున్నాయి. కేంద్ర నాయకత్వం మనకు అసిస్టెన్స్ ఇస్తుంది. ఈ పద్ధతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకే వచ్చేటువంటి అవకాశం ఉంది. చివరగా నేను చెప్పేది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఉన్నటువంటి మన ఆయుష్మాన్ భారత్ అనేటువంటి మిగతా వీటన్నిటిలో ఆయుష్మాన్ భారత్ అయితే మీరు ఒక్కసారి లిస్టు చూస్తే ఎన్నో ఐటమ్స్, 56 ఐటమ్స్ ఉన్నాయి. నువ్వు చిన్న కాలితే దానికి ఎట్లా సహాయం తీసుకోవచ్చు, కాలి కొంచెం గాయం ఎక్కువైతే ఏం తీసుకోవచ్చు, 40-50% గాయం అయితే ఏం తీసుకోవచ్చు, ఇట్లా చాలా మైన్యూట్గా ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో
ఈ స్వపరిపాలన కేంద్రంగా సెల్ఫ్ రూల్ సెల్ఫ్ రిలయంట్ మనకు దీనికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి కదా. దాంట్లో ఫండ్స్, ఫంక్షనరీసు అందులో అన్నీ ఉన్నాయి. 29 అంశాలు మారుమూల ప్రాంత గ్రామానికి ఇచ్చినారు ఫంక్షనరీస్గా. అవన్నీ కూడా వాళ్ళకి ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్లో గ్రామ పంచాయతీలతో పాటు మండలాలకు, జిల్లా పరిషత్కు కూడా కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది 15th ఫైనాన్స్ కమిషన్. ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులను మనం గ్రామ పంచాయతీలో ఉపయోగించుకోవాలంటే, గ్రామ పంచాయతీ అంటే ఎప్పటికి కూడా పంచాయతీకి నిధులు కావాలి, లేకపోతే దీనికి నిధులు కావాలి అంతే అనుకుంటున్నాం మనం. ఇది పంచాయతీ రాజ్ వ్యవస్థ కానే కాదు. మన వాళ్ళు పంచాయతీ రాజ్ వ్యవస్థని పెట్టినారు. ఎందుకంటే గ్రామ ప్రజలు తాము గ్రామ పరిపాలనలో పాల్గొనాలి. వాళ్ళు ఒక వేరే ఏం పద్ధతి, ఆయన రాజకీయానికి సంబంధం లేదు, అయినా ఆయన ఏదో కొద్ది కాంట్రిబ్యూట్ చేయాలి గ్రామ పంచాయతీ, ఏదో సహాయం చేయాలి. ఇటువంటి పద్ధతిలో గ్రామ వ్యవస్థ ఉంది. ఇటువంటి వ్యవస్థను, ఇటువంటి స్ఫూర్తిని, స్వావలంబన, స్వపరిపాలన అనే స్ఫూర్తితోనే ఈయన గ్రామ పంచాయతీలన్నిటి కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా, వివిధ రాజకీయ పార్టీలకు నాయకులే కాకుండా ప్రజలందరి యొక్క సహకారంతో తెలంగాణలో ఒక ప్రయోగాన్ని చేసి అభివృద్ధి బావుటాను ఈనాడు తెలంగాణ మొత్తం యావత్ భారతదేశంలో ఎగిరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అందరూ ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి నిధులను సక్రమంగా ఉపయోగించుకుంటే అన్ని గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందుతాయి. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందితే, ఈనాడు చూసినాం మనం, ఇంత కరోనా వస్తే ఇండస్ట్రీస్ అన్నీ పడిపోయినా కూడా మళ్ళీ వ్యవసాయదారులు తమ శ్రమశక్తితోని, తమ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీసి అన్నిటికన్నా ఎక్కువ వాళ్ళే అభివృద్ధి సాధించిన చరిత్ర భారతదేశంలో మనం చూస్తాం. అంతేకాకుండా కరోనా వచ్చినప్పుడు ఎంత భయపడ్డా మనం పట్టణాల్లో, గ్రామ పంచాయతీల్లో వాళ్ళు దాన్ని రక్షించుకున్నారు గ్రామాలను. దానికి ఇతర అమెరికాలో లేకపోతే యూరోప్లోనో కావాలంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా అంత సాధించలేము మనం. కేవలం సామాన్య రైతు కూలీలు, చేతి వృత్తుల మీద ఆధారపడే కమ్మరి, కుమ్మరి, నేత, గీత, మాల, మాదిగ, యాదవ ఎవరైతే తదితర గ్రామాల్లో కులాలు ఉంటారో వాళ్ళే గ్రామాలు రక్షించుకున్నారు. కరోనాను రానియకుండా అడ్డుకున్నారు. ఇటువంటి ఒక స్వపరిపాలన అనేది, స్వావలంబన అనే శక్తి నిక్షిప్తంగా గ్రామాల్లో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముందుండి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి ఆ గ్రామాలను అభివృద్ధి చేయడానికి కోసం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పార్టీ కార్యకర్తలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు ఈనాడు 2% వాళ్ళ అభివృద్ధిలో ఖర్చు పెట్టాలి సంక్షేమ కార్యక్రమాల కోసం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ CSRలో 2% వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఇది మనం తీసుకోవాలి, పోయి మనం కార్యకర్తలు అడగాలి, మనం దానికోసం అని చేసి దాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశలో మనం ముందుకు పోవాలని నా యొక్క విజ్ఞప్తి. దాని ద్వారా మనం రావచ్చు ఎవరు రేపు. ఎందుకంటే సాధారణంగా అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడైతే చాలా బ్రహ్మాండంగా ఉన్నది, గ్రీనరీ కానీ అన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ దేవస్థానంలో డబ్బులు అక్కడ బాగా డబ్బులు వచ్చేసాయి. అక్కడ ఇది కేరళ, కానీ ఇదే మంచిది అనుకోలేదు, డబ్బులు ప్రధానం కాదు.